మంచిది. మరొకమారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినం మన వాక్య ధ్యానం ఏంటంటే, కడుపు మంటగా ఉందా? ఈ కడుపు మంట గ్యాస్ ట్రబులో లేకపోతే పొత్తులో నొప్పో రావడం వలన కాదండి, అసూయ చేత వచ్చేటటువంటి కడుపు మంట. చూడండి, యేసు ప్రభువారు స్వయాన తన నోటితో ఈ మాట పలికాడు, నీకు కడుపు మంటగా ఉందా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. యేసు ప్రభువారు చెప్పారు, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ఒక పని పెట్టుకున్నాడు. ఆయన ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిని కొరకు పిలుపునిచ్చాడు. కొంతమంది 9 గంటలకు వచ్చారు, కొంతమంది 12 గంటలకు వచ్చారు, కొంతమంది 3 గంటలకు వచ్చారు సాయంత్రం, కొంతమంది ప్రొద్దుగుంకుతున్న సమయంలో 5 గంటలకు వచ్చారు. 9 గంటలకు వచ్చినటువంటి వ్యక్తితో ఒడంబడిక 1 దీనారం అనుకోండి. అయితే సాయంత్రం అయిపోయింది. ఈ యజమానుడు ఎవరు కూలికి వారికి ఇస్తున్నాడు. ఈ కూలి ఇస్తున్నప్పుడు 9 గంటలు వచ్చినోడికి 1 దీనారం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చినోడికి ఇచ్చాడు, 5 గంటలకు వచ్చినోడికి అదే కూలి ఇచ్చాడు. అయితే 9 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఎప్పుడో పెందలకాడ వచ్చాం కదా, మాకు సాయంత్రం వచ్చి అసలు పని చేయనోడితోని ఇప్పుడే వచ్చినోడికి అంత ఇచ్చాడు, మాకు అంతే ఇచ్చాడు, ఇదేం న్యాయమయ్యా, మమ్మల్ని కొద్దిగా చూడయ్యా అని 13వ వచనంలో ఏమంటారంటే, అందుకు అతడు వారితో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదు కదా, నీవు నా యొద్ద 1 దీనారం నాకు ఒడంబడిక పడలేదా అని యేసు ప్రభువారు ఆ కూలివారితో అన్నాడు. అంటూ ఇంకో మాట అన్నాడండి 14వ వచనంలో, నీకు ఇచ్చినట్టే కడపట్టి వచ్చిన వారికి నేను ఇచ్చి ఉన్నాను, వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. 15వ వచనంలో అంటాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని మత్తయి సువార్త 20:15వ భాగంలో ఉంది. చూడండి, చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎదుగుతూ ఉంటే, వాళ్ళు రాణిస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి అసూయతో కడుపు మండిపోతూ ఉంటుంది. దాన్నే యేసు ప్రభువారు ఇలాగ అన్నారు, మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో నీకు ఏమి ఇవ్వబడాలో, నువ్వేమి సాధించాలో, నీ కొరకు ఏమేమి దేవుడు దాచి ఉంచాడో, ప్రభువుకి ఇష్టమైనది ఏదో, నీకు ఏమిస్తే నువ్వు బాగుపడతావో, అభివృద్ధిలోకి వస్తావో, ప్రయోజనపరచబడతావో ప్రభువుకు తెలుసు. ఇర్మియా గ్రంథము 27:5 ఇలాగుంది, భూమి నాది, అందులో సమస్తం నేనే సృష్టించాను. అక్కడ అంటాడండి, ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే నేను ఇచ్చుచున్నాను అన్నాడు. ఆయన ఇష్టమండి. భూమి, దానిలో ఉన్నటువంటి సమస్తమును నావి అన్నాడు ప్రభువారు. అధికారము ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు, అట్లాగే ఎవరికి హోదా ఇవ్వాలో వారికి ఇస్తాడు, ఎవరిని ఘనమైన వారిగా ఉంచాలో వారికి ఘనమైన పాత్రలుగా ఉంచుతాడు. కనుక రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, భూమియు అందులో ఉన్నటువంటి సమస్తమును ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమే సృజింపబడ్డాయని రాస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేయగలడు. మనము ఆయన కుమ్మరి, ఆయన చేతిలో మనం పాత్రలం. ఆయన కుమ్మరి చేతిలో మట్టి ఉంటుంది. ఆ మట్టిని ఆ కుమ్మరి తనకిష్టం వచ్చినట్టుగా, తన అభిరుచి కొలది, తన అవసరమును కొలది, తన ప్రణాళికను బట్టి ఆయన ఆ మట్టిని ఒక పాత్రగా మారుస్తాడు.
మట్టెలు కుమ్మరిని అడగగలదా ఎందుకు ఎలాగని? అయితే మనుషుడు ఎలాంటి వాడంటే పక్కనోడి వైపు చూసి ఎదురున్న వ్యక్తి వైపు చూసి కంపారిజేషన్ చేసుకుంటారు, పోల్చుకుంటారు. నా స్థితి ఏంటి, వాడి స్థితి ఏంటి, వాడుకున్న డిగ్రీలు ఏంటి, నాకున్న డిగ్రీలు ఏంటి, నేను ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను, తను ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. చూడండి, నీవు గుర్తుపెట్టుకోవాలి, ప్రసంగ గ్రంథంలో ఉంది, ఒడిగలవాడు పరుగులో గెలవలేడండి, శౌర్యుడు యుద్ధంలో నిలవలేడండి, జ్ఞానం గలవాడికి అన్నం దొరకదండి. ఇవన్నీ దేవుని అనుగ్రహం చేత, కటాక్షం చేత, ఆయన దయచేత, ఆయన కృపచేత, ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఎనేబుల్స్ అస్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ హీస్ టైమ్. దేవుడు ఆయన అనుగ్రహాన్ని మనకిచ్చి మనల్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. కనుక ఈ పోల్చుకోవడం అనేది, కంపారిజేషన్ అనేది అంత మంచిది కాదు. నీకు దేవుడు ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు, ఇతరులకి ఏమి ఇవ్వాలని ఆయన ఉద్దేశించాడు, ఆయన వారికి ఇస్తాడు. అయితే వారిని చూసి నువ్వు కడుపు మండితే, నీకు కడుపు మంట వస్తే నీకేం ప్రయోజనం? అలాగే యోహాను సువార్త మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 44వ అధ్యాయము 37-38లో క్రొత్త నిబంధనలో కూడా ఇలాగ ఉంది. సేవకు సంబంధించి ఈ క్రొత్త నిబంధన వాగ్దానం ఏంటంటే, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారు అని ప్రభువారు చెప్పారు. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పిలిచిదని అన్నాడు. చాలాసార్లు ఈ సంఘ పరిచర్యలో కూడా క్రొత్త నిబంధనలో ఆయనకి ఈ స్టైల్ ఆఫ్ మెథడ్ ఉంది తన సేవకులను దీవించడానికి. కనుక దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి, అసూయ అనేది చాలా రకాలైనటువంటి అనారోగ్యాలకు, ఆత్మీయ బలహీనతకు, అలాగనే దేవుడు మనకు ఉద్దేశించినవి పొందుకోకుండా కూడా చేస్తుంది. కనుక ఈ కడుపు మంట మనకొద్దు. నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు దేవుడు. ఆయన ఎవరెవరికి ఏమి ఇవ్వాలనుకున్నాడో వారికి అది ఇస్తాడు. నీవు ఇంకొక పని చేయొచ్చు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్న విధానాన్ని చూసి, వారిని బలపరుస్తున్న విధానాన్ని చూసి, ఆహా, దేవుని కృప వీరి జీవితంలో ఇంతగా ఎలాగ విస్తరిస్తుంది అని దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని కృపను బట్టి, దేవుని కొనియాడడం బట్టి, దేవుడు నీ ఏడలో కూడా కనికరించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ పనిపాట్లని, నీ వ్యాపారాన్ని, చేతి పనుల్ని ఆశీర్వదించి వర్ధిలింపజేసి తన కృపలో భద్రపరచగలడు. కనుక కడుపు మంటొద్దు. అందరినీ దేవుని కృపతో నింపులాగున మనం ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దేవుడు దీవించును గాక. ఆమేన్.